బీసీల అడ్డా ధర్మానం పట్ట బీసీలకు అడ్డా అనేది 100% నిజమండి. 100 నిజము. మనము గత 40 సంవత్సరాలుగా వేరే వేరే కారణాల వల్ల ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ సత్యకుమార్ ద్వారా బీసీ మార్గాన్ని మనం వేస్తున్నాము. ఆ బీసీ మార్గం కోసము ఎంతో దీక్షతో ఇక్కడ ఉన్న జనము, ధర్మారంలో ఉన్న మిగతా బీసీలందరూ ఒక్కసారి సభాముఖంగా మీరందరికీ ఒక్కసారి మనం సత్యకుమార్ గారిని గెలిపించుకుంటే దాని ద్వారా మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే మనము కూడా వీళ్ళని ఎదిరించి మిగతా వాళ్ళని ఎదిరించి నిలబడి మన వాళ్ళని గెలిపించుకోగలుగుతామనేది మాకు ఆత్మవిశ్వాసం జరిగింది. బీసీ బాట సత్యకుమార్ దయవల్ల మాకు బీసీ బాట అనేది ధర్మార్థం ఏర్పడింది. ఈ బీసీ బాట నుంచి వెనక్కి రావద్దండి, ముందుకే పోదాం. ఎంతైనా కష్టం కానీ ముందుకే పోదాం, ముందుకు వెళ్ళి పోరాడతామండి. కష్టాలు వస్తాయి, రావని కాదు, మళ్ళీ వస్తారు, మనల్ని బాధ పెడతారు, మనల్ని కష్టపెడతారు. భయపడద్దండి, మన బాట ముందుకే. ఎందుకంటే 70% ఉన్నాము ధర్మారంలో, బీసీలో 70% ఉన్నాము. 70% ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఒక తాటి మీదకి, ఒక మాట మీదకి, ఒక బాట మీదకి వస్తే మనల్ని ఎవరు ఏం చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయద్దండి. ఆల్రెడీ మనల్ని వెనకబడి, మన జాతులు వెనకబడి ఉన్నాయి, తరతరాలుగా వెనకబడి ఉన్నాం. మన జాతులు వెనకబడి ఉన్నాం కాబట్టి మనము వెన్ను గట్టిగా నిటారుగా వెన్ను మీద నిలబడి వీళ్ళతో పోరాడడానికి వెనుకం చేసుకున్నాము. ఎందుకంటే నా బీసీ సోదరులందరూ 30% వరకు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, 30% అబౌవ్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. కాబట్టి ఎవరో వస్తారు, ఏమో చేస్తారనేది మర్చిపోండి. మనకు మనమే చేసుకోవాలా. వెనకబడిన వారు అనే మాట నుంచి బయటకు పడి ముందు పడిన వారిగా బయలుదేరుతాము. ముందడుగు వేస్తూ ముందుకే పోదాం. ఇంకా మనం నో మోర్ వెనకబడిన వాళ్ళమండి, ముందుకు పోదాం. రాష్ట్రంలో ఇంచుమించు 60% ఉన్నాము. దామాసు ప్రకారము ఓట్లు మనవే, సీట్లు మనవే కావాలా. కానీ సీట్లు మనం కాదు, ఓట్లు మాత్రమే మనం వేస్తున్నాము. వేసి మనకు నచ్చిన వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి నిర్ణయాధికారులం అవుతున్నాము. ఆ నిర్ణయాధికారి మనము చట్టసభల్లో కూర్చునే అవకాశం చాలా తక్కువ ఇచ్చారు. కాబట్టి మనము ఆర్థికంగా ఎదగాల, విద్యాపరంగా ఎదగాల, సామాజికంగా ఎదగాల, చివరకు పెట్టు రాజకీయంగా కూడా ఎదగాల. మనం ఈరోజు మన బీసీ మంత్రివర్యులు, మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, నా సోదరుడు, నా అనుకు సోదరుడు, నా ముఖ్య సోదరుడు కదికుంట ప్రసాద్ గారు, వీళ్ళంతా బీసీకి చెందిన వాళ్ళే. వాళ్ళంతా ఎన్నో పోరాటాలు చేసి స్థితికి వచ్చినారు. కాబట్టి మనము మన స్థాయిలో పోరాటాలు చేసే ముందుకు పోదాం, అన్నీ సాధించుకుందాం, ఆర్థికంగా ఎదుగుదాము, తర్వాత తరాల వాళ్ళని చదువులో ముందుకు పోయేటట్టు చేద్దాము, సామాజికంగా ఎదుగుదాము, చివరికి రాజకీయంగా కూడా ఎదుగుదాం అని మనం ప్రూవ్ చేయబోతున్నాము. చాలా మంది మనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా తదితర రాజకీయ సీట్లలో కూర్చొని మేమేమి బలహీనలం కాదు అని నిరూపిస్తాము. ఇంకొక సామెత కూడా ఉంది, పోగు జత చేస్తే ఒక పెద్ద తాడు అవుతుంది. ఆ తాడుతో ఒక మగ పేరుగును బంధించవచ్చు, ఒక ఆంబోతును కూడా బంధించవచ్చు. మనము పెద్ద చేతాడు అవుదాము, అందరినీ కట్టిపడేసే వాళ్ళు అవుదాము. అంతేగాని వెనక్కి పోయే వాళ్ళం కాదు, వెనకంజ వేసే వాళ్ళం కాదు, వెనకబాటుతనంతో ఉండే వాళ్ళం కూడా కాదు. మనలో ఇన్నోవేషన్ రావాలా. మన కులాలను నమ్ముకొని వెనకబడినాము, కుల వృత్తులను నమ్ముకొని వెనకబడినాము. ఆ రోజు కులాల వర్గీకరణ మన వృత్తులు, మన చేస్తున్న వృత్తులు బట్టే కులాల వర్గీకరణ చేయబడినారు. కుల వర్గీకరణ చేసిన రోజుల్లో మనం అందరూ సమమైన గౌరవం ఉండేది. మనము మన వృత్తులలో మనం ఆర్థికంగా నిలదొక్కుకోలేకుండా సతమతమైతూ వెనక్కి పడిపోయినాము. అందరూ కూడా మెల్లగా ఉపన్యాసాలు
కొంచెం మెల్లగా 1-20 నిమిషాల కార్యక్రమం అయిపోతుంది మరి